టీటీడీ మాజీ ఈవో భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల కొండపై ప్రమాణం చేస్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. పుష్కరిణిలో స్నానం చేసి మాడ వీధుల్లో ప్రదక్షిణం చేసిన భూమన ఆలయం ముందు హారతి వెలిగించి ప్రమాణం చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు భూమనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజకీయ వ్యాఖ్యలు చేయరాదంటూ నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో ఇవాళ ప్రతిజ్ఞ చేశారు. ఏదైతే తాను సుదీర్ఘ కాలం టీటీడీ చైర్మన్ గా ఉన్నాను, ఏ తప్పు నేను చేయలేదు, నేను తప్పు చేసింటే నా కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలంటూ కూడా ఆయన తిరుమలలో ప్రతిజ్ఞ చేశారు. సుదీర్ఘ కాలం పాటు టీటీడీ చైర్మన్ గా సేవలు. శ్రీనివాస్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు పబ్లిక్ ప్లేస్ లో ఇంటికాడికి రమ్మన్నారు. నా కెమెరా నలుగురు అంటే ఎందుకు ఇంట్లో ముందు ముందు పోయేది? ఇటు పోదరా, ఇటు పోదరా. లేదు మాట్లాడినా. ఎస్ శ్రీనివాస్, పోలీసులు అయితే ప్రస్తుతం భూమనని అదుపులోకి తీసుకున్నారు అండ్ నోటీసెస్ కూడా ఆయనకి ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతోంది అక్కడ? అంటే గత 5 రోజులుగా కూడా శ్రీవారి ప్రసాదాలపై వస్తున్న వాటిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆలయం వద్దకు చేరుకొని ప్రమాణం చేశారు. అయితే ఈ రకంగా వ్యవహరిస్తున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత నోటీసులు ఇచ్చి పంపినట్లు కూడా సమాచారము. మొత్తంగా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు రావడం అయితే సంచలనం రేకెత్తించింది. అది కూడా శ్రీవారి ఆలయం ముందు తన కుటుంబం నాశనమైపోవాలంటూ కూడా ఆయన ప్రమాణం చేశారు. ఏ తప్పు చేయలేదు, 91 సంవత్సరాల టీటీడీ చరిత్రలో తాను 4 సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేశాను, ఏ తప్పు చేయలేదని కూడా ఆయన గట్టిగా అక్కడ ప్రమాణం చేశారు. పోలీసులు కూడా నోటీసులు ఇచ్చి పంపేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అదుపులోకి తీసుకున్నప్పటికీ కాసేపు తర్వాత పంపివేసిన పరిస్థితి నెలకొంది. అయితే శ్రీనివాస్, పోలీసులు కూడా మాట్లాడుతూ విన్నాము, అంటే కావాలంటే ప్రెస్ మీట్స్ పెట్టొచ్చు కానీ ఇలా రాజకీయమైన స్టేట్మెంట్స్ ఏవి తిరుమలలో అలా పబ్లిక్ గా ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నోటీసెస్ లో ఏమి ఇచ్చారు, ఏముంది, ఏం పేర్కొన్నారు? అంటే తిరుమలలో ఎప్పటి నుంచో కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయడం కానీ, నినాదాలు చేయడం కానీ, ఇక్కడ తిరుమలలో ఏదైనా వ్యాఖ్యలు చేయడం కానీ నిషేధము. టీటీడీ నిబంధనల ప్రకారం అది తప్పు కనుక తిరుమలలో అటువంటి వాటికి పాల్పడద్దని మీరు గతంలో కూడా మీరు పనిచేసిన అనుభవం ఉంది, టీటీడీ చైర్మన్ గా చేశారు, మీ హయాంలో కూడా ఎవరు కూడా ఇక్కడ అటువంటి వాటికి పాల్పడలేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. అదేవిధంగా నోటీసుల్లో కూడా ఈ రకంగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు మీకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. శ్రీనివాస్, ఇప్పుడు భూమనకిచ్చిన నోటీసెస్ లో అంటే ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కోరుతూ ఇచ్చారా? ఎప్పుడు ఏమైనా ఇవ్వబోతున్నారా? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా భూమన? ఆల్రెడీ అంటే నోటీసుల్లో కూడా టీటీడీకి ఇక్కడ తిరుమలకు ఒక టీటీడీ చైర్మన్ గా ఉండడంతో పాటు మీరు గతంలో కూడా ఇక్కడ రూల్స్ తెలుసు, రూల్స్ కు వ్యతిరేకంగా మీరు ఇక్కడ నినాదాలు చేయడము, ఇట్లా ప్రతిజ్ఞలు చేయడము తప్పిదంగా భావిస్తున్నాం, టీటీడీ రూల్స్ కి విరుద్ధము, దాని మీద మీరు సరైన సంజాయిషి ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు కోరినట్లు సమాచారం. ఎస్ శ్రీనివాస్, అంటే లడ్డూ వివాదం మనం చూస్తూ వస్తున్నాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుమల మొత్తం కూడా రాజకీయంగా ఒక
ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు, ఈ విధమైన ప్రమాణాలు ఇటువంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ? అంటే ప్రధానంగా టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, నేను we will protect my public place లో ఓకే ఏంట్రా అంటే నేను కాదురా ఏంటి అది ముందు అంత లేదు మాట్లాడినాను మాకు తెలుసు. 3 సార్లు పాలక మండలి సభ్యునిగా 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వద్దంటే ఆగేది ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేతిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. ఇది ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. గోవిందా తప్పు చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వద్దంటే ఆగేది ఉండదు.
నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేతిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. ఇది ప్రభుత్వం నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. గోవిందా వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి